నందమూరి కుటుంబానికి కలిసొచ్చినట్లుగా మెగా కుటుంబానికి కలిసి రాలేదు. నందమూరి తారక రామారావును కృష్ణుడి పాత్ర అవతార పురుషుడిగా మారిస్తే ఆయన కుమారుడు బాలకృష్ణ హీరోగా నటించిన కృష్ణుడి పేరుతో వచ్చిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే అదే కృష్ణుడు పేరుతో మెగా కుటుంబ హీరోలు వరుస పెట్టి గత 4 నెలల్లో విడుదల చేసిన భారీ సినిమాలు ఆ మెగా హీరోలు ఊహించిన స్థాయిలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకోకపోవడం విశేషం. గత సంవత్సరం దసరాకు విడుదలైన రామ్ చరణ్ గోవిందుడు అందరివాడేలే సినిమా విడుదలకు ముందొచ్చినంత క్రేజ్ ఆ సినిమా విడుదలయ్యాక నిలబడలేదు. భారీ అంచనాలతో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. అలాగే గత సంవత్సరం క్రిస్మస్ ను టార్గెట్ చేసుకుని వచ్చిన వరుణ్ తేజ్ ఫస్ట్ మూవీ ముకుందా కూడా బ్లాక్ బస్టర్ గా నిలవలేకపోయింది. మెగా అభిమానులను బాగానే ఆకట్టుకున్న ఈ సినిమా ఊహించిన విధంగా సూపర్ సక్సెస్ అవ్వలేదు. కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపించుకుంది. ఇక అత్తారింటికి దారేది తరువాత పవన్ కళ్యాణ్ నటించిన గోపాల గోపాల కూడా అనుకున్న స్థాయిలో బ్లాక్ బస్టర్ గా మారే ఛాన్స్ కనబడడం లేదు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ స్లోగానే రన్ అవుతూ ఫస్ట్ వీక్ లో 33 కోట్లు రాబట్టింది. కానీ ఇక మీదట ఈ సినిమా రిజల్ట్స్ ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. అయితే ఈ 3 సినిమాల నిర్మాతలు పైకి ఈ సినిమాల విజయంపై సంతృప్తి పడుతున్నా ఈ సినిమాలను భారీ మొత్తాలకు కొనుక్కున్న బయర్లు మాత్రం కృష్ణుడు మెగా కుటుంబానికి కలిసి రాలేదంటున్నారు.